హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటికే 3 పార్టులు వచ్చేశాయి. 3కు 3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. నాని నటించిన థర్డ్ పార్ట్ రీసెంట్గా వచ్చి మంచి వసూలు సాధించింది. ఇప్పుడు పార్ట్ 4కు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఇందులో కార్తీ నటిస్తారని అప్పుడు జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చారు. వీరప్పన్గా అందులో కనిపించాడు కార్తీ. మూడో పార్టులో చివర్లో సిఎస్కే అలాగే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తూ చెన్నై అభిమానిగా కనిపించారు. అయితే ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు మూవీ టీం. ఈ రోజు కార్తీ పుట్టినరోజు సందర్భంగా హిట్ 4 నుంచి కార్తీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీని హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది ఈ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పోస్టర్లో ఏసీపీ వీరప్పన్ అంటూ కార్తీని పరిచయం చేశారు. ఇందులో మీసం తిప్పుతూ కనిపించారు కార్తీ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీకి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగో చెప్పనక్కర్లేదు. ఇక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తీ భారీ హిట్లలో సర్దార్ ఒకటి. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ 2022లో విడుదలై థియేటర్స్లో కాసుల వర్షం కురిపించింది. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా సర్దార్ 2 ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. గతేడాది హీరో కార్తీ పుట్టినరోజు సందర్భంగా అంటే మే 25న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ ఏడాది మే 25న కార్తీ బర్త్డే కానుకగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. సర్దార్ 2 ఈ ఏడాదిలో అయితే రాదట. వచ్చే ఏడాది పొంగల్ రేస్ లో మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని టాక్.